రైతు సోదరులందరికీ సోదరిమణులకి అందరికీ కూడా నమస్కారం అండి. మరి వేదిక ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం, ప్రెస్ వారికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఇవాళ ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే రైతు పాస్ పుస్తకాలు ఉండవు, తెలిసి మీ అందరికీ పాస్ అయి ఉన్నాయి. ఆ పాస్ పుస్తకాలని మనకున్న భూముల వివరాలన్నీ కూడా పాస్ పుస్తకాలు ఉంటాయి. ఈ మధ్యన గత 5 సంవత్సరాల్లో ఈ పాస్ పుస్తకాలు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తయారు చేశారు. ఒకరి భూమి ఒకరి పాస్ పుస్తకం వెళ్ళిపోయింది, ఇంకొకరి భూమి ఇంకో పాస్ పుస్తకం వెళ్ళిపోయింది, ఎవరిష్టం వాడిది వెళ్ళిపోయింది. కొంతమంది అయితే పక్కోడి భూమి కూడా కల్పించుకుని పాస్ పుస్తకాలు రాయించుకున్నారు. నాకు ఇంటికి ప్రతిరోజు కూడా మా ఇంటి దగ్గరికి 10-15 కేసులు ఇవే వస్తాయి. నా భూమి కల్పించుకున్నాడండి, పక్క భూమి కల్పించుకున్నారండి అని అనేక కంప్లైంట్. అంచేత చంద్రబాబు గారితో మాట్లాడిన తర్వాత మీ అందరం కూడా దాన్ని రీసర్వే చేసి మీ అందరి తాలూకు ఆలోచనలు చెప్పిన సలహాలు తీసుకొని దాన్ని ఎవరి భూమి అయితే ఉందో వారి భూమిని సక్రమంగా పాస్ పుస్తకాలు చేసి మీకు ఇవ్వాలన్నది మీ ప్రభుత్వం తాలూకు ఆలోచన. సింపుల్గా చెప్తే మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను నేను. మీకు పాస్ పుస్తకం మీ చేతిలో ఉంటే ఒకవేళ ఎవరైనా ఉంటారు, దొంగలు ఉన్నారు, ఏదన్నాం ప్రతి చోట దొంగలు ఉన్నారు. బాబు గారితో మాట్లాడిన తర్వాత రెవెన్యూ మినిస్టర్ గారి మీద కూర్చొని దీన్ని సర్వే చేసి, చాలా పెద్ద టైం ఇది, రాష్ట్రం మొత్తం మీద అన్ని గ్రామాల్లో కూడా సర్వే చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా చెయ్యాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేసింది. దాంట్లో భాగంగా ఇప్పటికి రాష్ట్రం మొత్తం అన్ని 175 నియోజకవర్గాలు కూడా ఈ సర్వే చేసాం. అలాగే మన నర్సీపట్నం నియోజకవర్గాలు కూడా కొన్ని గ్రామాలు అయ్యాయి సర్వే. ఆ గ్రామాలన్నిటికీ కూడా పాస్ పుస్తకాలు ఇవ్వాలని చెప్పి ఈవేళ స్టార్టింగ్ మాత్రమే. మీరు రోజు నర్సీపట్నం రావాల్సిన లేదు. అదే ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి చెప్పాను నేను. ఈవేళ స్టార్టింగ్ కాబట్టి ఈవేళ రాష్ట్రం మొత్తం మీద అన్ని నియోజకవర్గాలు కూడా ఈవేళ కార్యక్రమం పెట్టాం. ఇది ఒక్కరోజే. ఇక్కడ రేపటి నుంచి మీరు ఇక్కడ నర్సీపట్నం రావాల్సిన లే. మీ మండలంలో మీ గ్రామం కూడా వెళ్తారు కదండి, మీ మండలంలో మీ గ్రామం వచ్చి పాస్ పుస్తకాలు ఇచ్చి ఏర్పాటు చేస్తున్నాం. ఇదే మా మండలానికి కూడా వెళ్ళాల్సిన ఆఫీసులో మీ గ్రామం వస్తారు, మీ సచివాలయాన్ని కూర్చుంటారు, మిమ్మల్ని అందరినీ పిలిచి పుస్తకాలు అక్కడ ఇచ్చి ఏర్పాటు చేస్తాం. ఇవాళ ఒక్కరోజు అంటే ఓపెనింగ్ రోజు కాబట్టి రాష్ట్రం అంతా ఒకేసారి చేస్తున్నాం కాబట్టి ఇవాళ నర్సీపట్నంలో పెట్టడం జరిగింది. రేపటి నుంచి మీరు ఇక్కడ రావాల్సిన లేదు. మీ ఊరే వస్తారు, వచ్చి మీకు ముందుగా ఇంటిమేట్ చేస్తారు. ఈ సచివాలయం దగ్గర నుండి తీసుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది ఏంటంటే, ఎందుకు పాస్ పుస్తకాలు మార్చాం? మరి గత ప్రభుత్వంలో పాస్ పుస్తకాలు ఇచ్చారు, మనం ఎందుకు మార్చామని చెప్పాలి కదా, మీకు తెలియదు కదా. భూమి మీది, మీ తాతలో మీ తండ్రిలో ఇచ్చిన భూములు అవి, పూర్వం నుంచి వచ్చిన భూములు. భూమి మీది, మీ పాస్ పుస్తకం మా ఫోటో ఎందుకండి? నా భూమి అది. మరి గత ప్రభుత్వంలో చూడండి ఫోటో, ఈ బొమ్మ, ఈ మొహం, ఈ బొమ్మ, నవ్వు చూడండి. ఇదే భూమి, ఇదండి భూమి. మీ భూమి పాస్ పుస్తకం మా ఫోటో ఎందుకంటే? పెద్ద అందగాడి నవ్వు చూడండి. ఏంటి నాకు అర్థం అవ్వదు. ఎవడిష్టం చేసుకోవడమే. ఈ పుస్తకాలు తయారు చేయడానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. కోట్లు. రాష్ట్రం మొత్తం మీద అందరికి ఇవ్వడానికి ఈ పుస్తకం. ఇదిగో వెనకాల బొమ్మ. ఉదయం లేచి దేవుడి ఫోటో చూస్తాం, దెయ్యం ఫోటో చూస్తాం మనం. ఉదయం లేచినండి మీరు అంతా ఏం చేస్తారు, దేవుడి ఫోటోకి దండం పెట్టుకుంటాం. వీడు రాక్షసులా పుస్తకం చూసినా. అంచేత మీ అందరూ ఆలోచించి, ఎవరి ఫోటో చంద్రబాబు నాయుడు ఫోటో కాదు, ఎవరి ఫోటో ఉండకూడదు. రాజముద్ర అంటే గవర్నమెంట్ మోర్, అది ఇవ్వాలని చెప్పి ఎవరి ఫోటో కూడా వేయొద్దు.
ఇలా రాజముద్రతో ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. నేను ఎందుకంటే నవ్వాలో ఏడవో తెలియని పరిస్థితి. మీ భూమి ఏంటి, మీ ఆస్తి ఏంటి, నా ఫోటో ఏంటి. ఇంకా కొత్త పుస్తకాలు తయారు చేస్తాం. ఇవన్నీ కూడా వివరాలన్నీ కూడా దీంట్లో పెట్టడం జరిగింది. ఇది ట్యాంపరింగ్ చేయడానికి కుదరదు. ఇంతకుముందు ఏంటంటే మీకు తెలియకుండా మీ పాస్ పుస్తకాలు మార్చేశారు చాలామందికి. మీ భూమి తాలూకు కొలతలు కూడా మార్చేశారు. ఇప్పుడు మార్చడానికి అవ్వదు. ఈ ఫోటో ఇక్కడ ఈ సింబల్ ఉంది, ఈ కోడ్ అంటారు, కోడ్. ఈ కోడ్ ఇక్కడ ఇక్కడ మీ ఫోటో కింద ఉంటుంది. దాని మీద మీ సెల్ ఫోన్లు, అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి కదా. ఈ కోడ్ ఎందుకు పెట్టామంటే ఈ కోడ్ ఇంకెవరో మార్చడానికి వీల్లేదు. నీ పుస్తకం కోడికి ఇంకో పుస్తకాలు వెళ్ళడానికి వీలేదు. టెక్నాలజీ కోడి పెట్టాం. మీరు కూడా ఈ పాస్ పుస్తకం సెల్ ఫోన్ పెట్టి ఇక్కడ ఫోటోలు తీస్తే, సెల్ ఫోన్ పెట్టి కోడి మీద అలా ఫోటో తీస్తే మీ పుస్తకంలో ఉన్న వివరాలన్నీ మీ సెల్ ఫోన్లోకి వచ్చేస్తాయి. ఈ టెక్నాలజీ పెట్టాం. అంచేత ఎవరు దొంగతనం చేయడానికి వీల్లేదు, దోచుకోవడానికి వీల్లేదు. ఒకవేళ ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి మార్చేయడానికి కూడా వీలవదు. ఎంఆర్ ఆఫీస్లో కూడా కంప్యూటర్లో కోడ్ ఉంటుంది. ఓపెన్ చేస్తే ఎవడ బాబు తెలిసిపోయేది పెట్టి అన్నీ ఏర్పాటు చేసాం. అంచేత ఇంత కష్టపడి పనిచేశారు ఆఫీసులందరూ కూడా. దీన్ని సక్రంగా పుస్తకం ఇది ఒక ఆస్తి. మనకి మన ఆస్తిని ఎలా కాపాడుకుంటాం, మన భూమిని ఎలా కాపాడుకుంటాం, మన ఇంట్లో బంగారాన్ని ఎలా కాపాడుకుంటాం, ఈ పుస్తకాన్ని కూడా అలా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ, మరి ఈ కొత్త పుస్తకాలు ఇవాళ కొన్ని పంపిణీ చేస్తాం. ఇవాళ తర్వాత రేపటి నుంచి మీ గ్రామం వచ్చి మీ సచివాలయంలోనే, మీ గ్రామంలోనే పుస్తకాలు ఇచ్చే ఏర్పాటు కూడా చేయడం జరిగింది. దాన్ని మీరు అందరూ కూడా దగ్గర నుంచి తీసుకొని ఈ పుస్తకాలు జాగ్రత్తగా ఉంచండి. ఉంచి ఏమన్నా ఈ పుస్తకం మీకు చిన్న చాలా పెద్ద కార్యక్రమం ఇది. 175 నియోజకవర్గాల్లో జరుగుతున్న కార్యక్రమం. ఇవాళ మన నర్సీపట్నంలో చూస్తే ఈవేళ 16,209 పుస్తకాలు ఇస్తున్నాం ఈ ఒక్కరోజు. అన్నీ రెడీ చేసాం. అంటే ఈవేళకి అలాగే రాష్ట్రం మొత్తం మీద ఎన్ని లక్షల పుస్తకాలు ఉంటాయి అవన్నీ కూడా తయారు చేసాం. ఈవేళ ముహూర్తం పెట్టి ఇస్తున్నాం. దీన్ని జాగ్రత్తగా కాపాడుకోని చెప్పి, ఎక్కడైనా చిన్న పొరపాటు జరగవచ్చు. జరిగితే తహసీల్దార్ గారితో కూర్చొని మాట్లాడేది. మేము అందరూ కూర్చొని ఆటో గారితో వెంటనే ఎంఆర్ఓకి తీసుకెళ్ళి, సార్ చిన్న పొరపాటు జరిగింది చూడండి అంటే వెంటనే రెక్టిఫై చేయడానికి కూడా ఏర్పాటు చేస్తాం. అది అశ్రద్ధ చేయొద్దండి. పనులు ఉంటాయి, ఎప్పుడు పనులు ఉంటాయి. ఇది మాత్రం మనం చాలా ముఖ్యం. ఇది ఆస్తి మనకి. ఇది మీకే కాదు, మీ పిల్లలకి, మీ పిల్లలందరికీ పనికొచ్చే పుస్తకం ఇది. ఈ పుస్తకాన్ని జాగ్రత్తగా ఆస్తిలా కాపాడుకోమని చెప్పి ఈ సందర్భంలో మీ అందరినీ కోరుకుంటూ, దయించి ఇది మంచి కార్యక్రమం. మన పిల్లలకి కూడా పనికొచ్చే కార్యక్రమం కాబట్టి అందరూ దీంట్లో శ్రద్ధ చూపించి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మళ్ళీ శాశ్వతంగా భూమితో లేకుండా చేయవలసిన అవసరం ఉంది. కొన్ని సంవత్సరాలు బట్టి ఉన్న సమస్యకి ఒక పరిష్కార మార్గం దొరికింది. దానికి అందరికి తరఫున ప్రభుత్వానికి, పెద్దలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పి ఈ సందర్భంలో అమలు చేస్తూ ఈ పుస్తకాలు కొన్ని రైతులకు ఇచ్చే ఏర్పాటు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.